ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు సమర్పిస్తున్నాను. ఇవాళ అసలైన నపుంసకుడు నేనే అని ఒప్పుకున్నటువంటి విక్రమ్ అనేవాడికి ఫైనల్ అండ్ లాస్ట్ రిప్లై ఇస్తున్నాను. విక్రమ్ అనేవాడు పేపర్లో ఉంటాడు. ఆ పేపర్ అనే ప్రాంతంలో ఒక భ్రష్టు పట్టినటువంటి కుటుంబమే భ్రష్టు పట్టిన కుటుంబంగాను, వాడు ఒక విశ్వాస భ్రష్టుడు అన్నట్టుగాను, సంఘాలు అక్కడ ఉన్నటువంటి సంఘంలో నుండి వెలివేయబడినటువంటి అతను మాత్రమే కాదు, విక్రమ్ అనేవాడే కాదు, విక్రమ్ అనేవాడితో పాటుగా అతనితో పాటు ఉన్నటువంటి తన కుటుంబీకులందరూ కూడా సరే వెలివేయబడినటువంటి ఒక భ్రష్టు పట్టిన కుటుంబం. తల్లిని భార్యను ఇద్దరిని కూడా సరే డబ్బు కోసమును తన నపుంసకత్వాన్ని బట్టి అమ్ముకున్నటువంటి ఒక వ్యక్తి అనేటువంటి సంగతి ఆ ఊరు వాళ్ళు తెలియచేయటం, వారితో ఎవరు పలకకుండా వాడు ఉండడం అనేటువంటి సంగతి కూడా సరే నాకు బాగా తెలుసు. కాకపోతే ఇక్కడ ఒక విషయం ఏమిటంటే, నేను ఎవరెవరి గురించి అయితే పరుషంగా మాట్లాడాను వాళ్ళందరినీ కూడా సరే వాడు నపుంసకులు అని ఒప్పుకున్నాడు. నేను వాడు మాట్లాడినటువంటి మాటల్ని కింద పెట్టేస్తున్నాను, డిస్క్రిప్షన్లో మీరు చూసుకోవచ్చు. వాడు ఒప్పుకున్నాడు. ఎవరైతే తన కుటుంబానికి ఒక నీతిని పెట్టి అనేక అబద్ధ బోధకులను తయారు చేసి ఈరోజు నరకంలో కొట్టిమెట్టాడుతూ బాధాకరమైన దుఃఖకరమైన పరిస్థితిలో ఉన్నాడో ఆ వ్యక్తి నపుంసకుడని వీడు చెప్పాడు, విక్రమ్ అనేవాడు. అదేవిధంగా దత్తపుత్రత్వం తీసుకున్నది తప్పు కాదు విక్రమ్. దత్తపుత్రత్వాన్ని బట్టి మనుషులను తీసుకోవటం అనేది తప్పు కాదు. పెళ్ళి అయినా 40 సంవత్సరాలు అవుతున్నా పిల్లలు లేకపోవడం వలన ఎవడైతే ఉన్నాడో వాడి యొక్క నపుంసకత్వం గురించి మాట్లాడాను. పిల్లలు దత్తపుత్రులు తీసుకోవడం అనేది నపుంసకత్వానికి సంబంధించింది కాదు. కాంటెక్స్ట్ ఏంటో, సందర్భం ఏమిటో మాట్లాడు. సందర్భాన్ని దాటేసేసి ఏదేదో చెప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నావు. కాబట్టి నీలాంటి వాళ్ళకి నేను ఛాలెంజ్ విసిరాను కూడా. ఏమని ఛాలెంజ్ విసిరానంటే, నీకే ముఖ్యంగా నీకు విసిరాను. నువ్వు మగవాడివి అయితే నపుంసకుడివి కాదని అనిపిస్తే ఖచ్చితంగా నాతో డిబేట్ చేయి, మాట్లాడు, నన్ను ఒప్పించు. లేదా నేను నీకు బాప్టిజం తీసుకుంటానని కూడా ప్రామిస్ చేశాను. అందరి ముందు ఛాలెంజ్ విసిరాను, యూట్యూబ్లో చూసే వాళ్ళందరి ముందు. ప్రతిసారి నేను యూట్యూబ్ ముందుకు రాలేను. ఇట్లాగా నువ్వు ఎలాగో రోడ్డున పడ్డ భ్రష్టుడివి, నీకంటూ సొంత ఆలోచన లేనివాడివి, ఎవడో చెప్పిన ఎంగిలి బోతల్ని చెప్పుకుంటూ బ్రతికేవాడివి, నిబంధన తెలియని వాడివి. నువ్వు రోడ్డున పడితే అబ్బా ఇట్లాంటి పరిస్థితులు నాకుందా అని ఒకంత రోషం లేని ఒక ఆడంగి వ్యక్తివి నువ్వు, విక్రమ్ అనేవాడివి. కాబట్టి ఐ కాంట్ కమ్ ఆన్ ద రోడ్స్. నేను ఎప్పుడు ఇంకా రోడ్డున పడేటువంటి వ్యక్తిని కాదు. నువ్వు ఒప్పుకున్నావు ఏమని, వీళ్ళందరినీ కూడా నపుంసకులని ఒప్పుకున్నావు. కాబట్టి డబ్బు కోసం చేతులు చాచిన వాడు నపుంసకుడు అని అన్నావు. భార్యను 15 సంవత్సరాలుగా వదిలిపెట్టి ఇప్పటికీ కూడా చేర్చుకోలేకుండా వాడిని నపుంసకుడని నువ్వే ఒప్పుకున్నావు. వాళ్ళు ఒప్పుకున్నారో లేదో నాకు తెలీదు. వాళ్ళనందరినీ నువ్వు ఒప్పుకున్నావు. కాబట్టి నపుంసకులు సువార్త చేయొచ్చా అనే ప్రశ్న ఇప్పుడు నేను సమాధానం ఇస్తున్నాను. చూడు, నేను ఒప్పుకోలేదు. నేను నపుంసకుడు నేను కాదే, ఖచ్చితంగా కాదు.
నపుంసకుడు నేను ఖచ్చితంగా కాదు. నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి నీకు నేర్పిన వాళ్ళు, నిన్ను ప్రోత్సహించేటువంటి ఇతరత్ర మనుషులు, వీళ్ళందరినీ కూడా నువ్వు ఏమన్నావంటే ఒప్పుకున్నావు నపుంసకులు అని చెప్పేసి. ఇక నువ్వు ఒప్పుకున్న తర్వాత ఇక సువార్త నువ్వు చెబుతూ ఉంటే నీకు నేర్పిన వాడు చెప్పినప్పుడు అది ఎలా ఒప్పుకోదగినదో. సువార్త చెప్పడానికి నపుంసకులు అర్హులా అని అన్నప్పుడు వాళ్ళైతే అర్హులు, ఇతరులు అర్హులు కాదని నువ్వు ఎలాగా చెప్పగలవు? కాబట్టి వాళ్ళు అర్హులైతే ఇతరులు కూడా అర్హులే. వాళ్ళు చెప్పారు, నువ్వు చెప్తున్నావు. వాళ్ళని నువ్వు నపుంసకులు అన్నావు, ఒప్పుకున్నావు. నేను ఒప్పుకోలేదు. వాళ్ళు సువార్త చెప్పారంటున్నావు. వాళ్ళకి సువార్త అంటే ఏమిటో కూడా తెలియదు నాయన, అది తెలుసుకో ముందు. అపోస్తులు ప్రకటించిన సువార్త కాకుండా మరి ఒక సువార్తను ఎవడు చెప్పినా వాడు నరకాగ్నికి ఆహుతైపోతాడు. అపోస్తులు సువార్త ప్రకటించడం అంటే ఏమిటో కూడా నీకు తెలియదు. క్రొత్త నిబంధన అంటే ఏమిటో నీకు తెలియదు. నీతి గురించి తెలియదు. అసలు విశ్వాసం అంటే ఏమిటో నీకు తెలియని వాడివి. నా ముందు బచ్చా నువ్వు, నీకు తెలుసో తెలియదో. వాక్యం మీదనే డిబేట్ చేస్తానంటే ఖచ్చితంగా రా, డిబేట్ చేసుకుందాం. నేను బచ్చా అని చెప్పేసి ఎలా రుజువు చేసి నీకు బాప్తిస్మం ఇస్తాను, నువ్వు చూసుకో. నువ్వు మగాడివైతే రా అని కూడా చెప్పాను గత ఛాలెంజ్లో. ఇంకో మాట, నువ్వు కౌంటర్ ఇస్తున్నావు అని అంటున్నావు. కౌంటర్ ఎవరికి రా ఇస్తారు? నువ్వేమన్నా నేను డిబేట్ చేసి కౌంటర్ ఇస్తున్నావా? నా దగ్గరికి డైరెక్ట్గా వచ్చి నన్ను రాంగ్ అని చెప్పి వచనాలు చూపించి నీకు వచనాలు చూపించాల్సిన అవసరం కూడా లేదు. నీకు ప్రత్యేకించి వచనాలు చూపించి మాట్లాడాల్సినటువంటి అవసరత ఖచ్చితంగా లేదు. నువ్వు అంతటి వాడివని నువ్వు అనుకోవద్దు. నువ్వు పనికిరాని వాడివి, నువ్వు భ్రష్టుడివి, నరకప్రాయుడివి. నీకు వచనాలతో పని ఏముంది నిన్ను ఓడించడానికి? కౌంటరు ఎవడు పడితే ఎవడు నాయన, నువ్వు తెలుసుకో ముందు. కౌంటర్ ఇవ్వడం అంటే ఏదైనా ఉంటే డైరెక్ట్గా ఒక విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ విషయంలో సత్యాల గురించి డిస్కషన్ చేస్తూ ఉన్నప్పుడు డైరెక్ట్గా కౌంటర్ ఇవ్వు, నన్ను ఓడించు. నీ దగ్గర బాప్తీసం తీసుకుంటాను, నువ్వు చెప్పినోడి దగ్గర తీసుకుంటా. అదేవిధంగా నేను తీసుకుంటాను. నా దగ్గర తీసుకున్న వాళ్ళు నీ దగ్గర నుండి వచ్చేసారు చూడు, నువ్వు నేర్పినోడి దగ్గర నుండి, నీకు నేర్పినోడి దగ్గర నుండి వచ్చారు చూడు, వాళ్ళకు కూడా నేను చెప్తాను, మీరు కూడా తీసుకోండి అమ్మా, తీసుకోండి అయ్యా అని చెప్తాను. వాళ్ళకు కూడా నేను రికమెండ్ చేస్తాను. కాబట్టి నేను రోడ్డున ప్రతిసారి పడలేను. నాకే సిగ్గుచేటుగా ఉంది. నేను గౌరవప్రదంగా బ్రతకాలనుకుంటున్నటువంటి ఒక వ్యక్తిని. అర్థమవుతుందా? నేను నీలాగా, నీ కుటుంబం లాగా రోడ్డున పడి బ్రష్లైన కుటుంబం కాదు నాది. కాబట్టి ఆలోచన చేసుకొనేసి నీ పరిస్థితి ఏమిటో గుర్తించు. లక్ష్మయ్య అనేటువంటి ఒక సోదరుడు నీకు ఫోన్లో మాట్లాడి లేదా రికార్డింగ్ చేసి నీకు పెట్టినప్పుడు ఆయనేమో నన్ను చూశాడంట, నేను ఎలాంటి నపుంసకుడిని అనే విషయాన్ని నన్ను అనే విధానంలో లేని ఒక వార్తను అతను చెప్పిన దాన్ని సంపూర్ణంగా కాకుండా కట్ చేసి ఇంత దుష్టత్వం ఎక్కడి నుండి వచ్చింది నీకు? నన్ను చూసింది చేసింది లేదంటే అతను ఏమీ లేదు అని అతను చెబుతా ఉంటే ఎవడు కావాలని నీకు చూపిస్తాను రా, నువ్వు రా, డైరెక్ట్గా నీకు చూపిస్తా. అదేమీ లేదు, నువ్వు చూసావా అని అడిగే విషయంలో అవును నేను చూశాను అని నువ్వు చెప్పు అని చెప్పేటువంటి ఒక మాటను పట్టుకొనేసి నువ్వు చూశానని అంటే చెప్పు అని నీ గురించి అతను తన్ను తానుగా చెప్పుకున్నటువంటి ఒక విషయంలో నీ గురించి నిన్ను బట్టి
దాన్ని కూడా నువ్వు సృష్టించావంటే నువ్వు ఎంత అబద్ధమునకు జనకుడువో అర్థమవుతుంది. కాబట్టి నేను రోడ్డున పడను, అర్థమవుతుందా? నువ్వు పడవేయాలన్నా పడను, పడవేయాలన్నా నేను పడే వ్యక్తిని కాదు. అర్థమవుతుందా? తొందరలో నీకు జరిగే శాస్తి జరుగుతుంది. నా తండ్రి నా ప్రభువు ఒప్పుకోరు, వాళ్ళకి నేను అప్పగిస్తున్నాను. ఒప్పుకోరు కాబట్టి నీకు తగిన శాస్తి ఖచ్చితంగా జరగక మానదు. నువ్వు పైకే పోతావో భూమి మీద ఉంటావో నాకు తెలియదు. భూమి మీద ఉన్నా నువ్వు ఎంతటి దుష్టత్వంలో బ్రతుకుతున్నావో అంత దుష్టత్వానికి అధికమైనటువంటి రీతిలో నీకు కలగబోయేటువంటి దారుణమైన స్థితిగతులను నువ్వు చూడకుండా, భరించకుండా నువ్వు వదిలిపెట్టవు. నువ్వు వదిలిపెట్టబడవు. కాబట్టి నువ్వు అనుకుంటున్నావు నువ్వు నన్ను ఎదురుస్తున్నావు. నన్ను కాదురా నాయన, ప్రభుని యేసుక్రీస్తుని ఎదిరిస్తున్నావు. ప్రభుని యేసుక్రీస్తుని, పరిశుద్ధాత్మని ఎదిరిస్తూ ఉన్నావు. కాబట్టి ఇక నేను రోడ్డును పడ్ను కాబట్టి నువ్వు ఛాలెంజ్ విసిరినా నువ్వు మగాడివి కాదని, ముందుకు రాకుండా డిబేట్కి ముందుకు రాలేని గాజులు తొడుక్కున్న ఆడంగి వాడవని, అదేవిధంగా నీకు నేర్పిన వాళ్ళందరూ కూడా ఆడంగి వెదవలే అని చెప్పేసి నువ్వు ఒప్పుకున్న కారణాన్ని బట్టి వాళ్ళు సువార్త ప్రకటిస్తే నీకు నచ్చును, నేను సువార్త నేను ఒప్పుకోలేదు, నన్ను ఎవడూ చెప్పలేదు కూడా, చెప్పినా నాకు అనవసరం. ఐ డోంట్ రియలీ కేర్. నా హావభావాలు, నా ముఖ కవళికలు, నేను ఐబ్రోస్ చేసుకునేది ఇంతవరకు ఒక ప్లేట్ తగలలేదు ఐబ్రోస్ మీద. ఇట్లాంటిది నాకు న్యాచురల్గా దేవుడిచ్చినటువంటి అందం ఉంది. అయినా కూడా సరే, నువ్వేమన్నా కూడా సరే నేను పట్టించుకోబోను. ఐ డోంట్ కేర్. నీకు నేను సమాధానం ఇవ్వాల్సిన అవసరం ముందు లేదు. అయినా సంఘాన్ని బట్టి ఇంకా నేను మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి దిస్ ఈస్ మై సెకండ్ అండ్ లాస్ట్ రిప్లై ఫర్ యువర్ బ్లాస్ఫమీ టు ద గాడ్. అర్థమవుతుందా? కాబట్టి అవైట్ ఫర్ యువర్ డిస్ట్రాక్షన్. అవైట్. నువ్వు తప్పించుకోలేవు. మరి వింటున్నటువంటి మీకు అందరికీ కూడా సరే, ఈ యూట్యూబ్ ఛానల్లో వాడు పెట్టినటువంటివి రికార్డింగ్లు ఇవన్నీ కూడా క్లిప్స్ అండ్ అబద్ధాలు. వాడు నన్ను ఎదుర్కోలేదు కాబట్టి వాడిని నపుంసకుడని మీరు అందరూ కూడా గుర్తించండి. డైరెక్ట్గా రాలేకపోతున్నాడు కాబట్టి వాడే ఒప్పుకున్నందుకు ఆ బోధకులని నపుంసకులని అన్నందుకు వాళ్ళందరూ సువార్త చెప్పడం ఓకే అనిపిస్తే, నేను నపుంసకుడిని కాను అని నేను చెప్పుకుంటూ నేను ఖచ్చితంగా సువార్త ప్రకటనకు యోగ్యుడిని అనేటువంటి ఒక విషయాన్ని మీరు గుర్తించాల్సిందిగా వింటున్న శ్రోతలందరికీ కూడా సరే నా ఒకే ఒక మనవి ఏమిటనంటే, మీరందరూ క్రొత్త నిబంధనలోకి రావాలి. సర్వలోకానికి ప్రకటించదగ్గ, సర్వలోకానికి బోధించదగ్గ క్రొత్త నిబంధనలోకి రండి. కేవలం ఇశ్రాయేలీలకే పరిమితమైనటువంటి పాత నిబంధనను పక్కన పెట్టండి. సరే, పాత నిబంధన పక్కన పెట్టండి, క్రొత్త నిబంధనలోకి రండి అన్న నేను మాత్రమే సర్వప్రపంచానికి, అది అమెరికన్స్ కావచ్చు, ఇతరత్ర దేశస్తులు కావచ్చు, ఎవరైనా కూడా కావచ్చు, సర్వప్రపంచానికి నేను మాత్రమే క్రొత్త నిబంధన బోధన చేస్తున్న కారణాన్ని బట్టి మీరందరూ కూడా సరే క్రొత్త నిబంధనలోకి రావాల్సిందిగా మనం చేస్తూ, అందులో పాత మరియు క్రొత్త నిబంధనలను కలిపితే దయచేసి ఆలోచన చేయండి. పాత మరియు క్రొత్త నిబంధనలు, 2 నిబంధనలు కలిపితే ఉపదేశం చేస్తున్నటువంటి వాడు ఒక పెద్ద అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు, అపవాది కుమారుడు, ఉగ్రతకు పాత్రుడైన వాడు అనే విషయాన్ని అన్నిటినీ మీరు గుర్తించండి. అవమానించేవాడు ఎల్లప్పుడూ ఉంటాడు, అపవాది కుమారులు. ఐ డోంట్ కేర్. వాడిని అందరినీ మీరు పక్కన పెట్టేసి మీ రక్షణ ఏమిటో, మీరు పరలోకం పోవడం ఏమిటో ఆలోచన చేసుకొని
ధర్మశాస్త్ర నీతి వేరు, క్రొత్త నిబంధన నీతి వేరు అన్న సత్యాన్ని గుర్తించి, ధర్మశాస్త్రపు విశ్వాస సంగతులు వేరు, క్రొత్త నిబంధన విశ్వాసపు సంగతులు వేరనే అత్యంత ముఖ్యమైనటువంటి సత్యాన్ని గుర్తించి, ధర్మశాస్త్రపు ఆరాధన విధానాలు వేరు, క్రొత్త నిబంధన ఆరాధన విధానాలు వేరు, అక్కడ ఆరాధ్య దైవం వేరు, ఇక్కడ ఆరాధనకు పాత్రులైన వారు వేరు అనేటువంటి విషయాలను కనీస అవగాహన కోసమైన నా యూట్యూబ్ ఛానల్లో పాఠాలు విని నిత్యత్వంలోకి నాతో పాటు నడవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ, క్రీస్తు మరణాన్ని వ్యర్థం చేయకున్నట్లు మీరందరూ రావలసిందిగా ప్రోత్సహిస్తూ, ఇలాంటి దగుల్బాజీ వాడు, లేని దాన్ని సృష్టించి మాట్లాడేటువంటి వాడు, ఇలాంటి వాడికి నేర్పించినటువంటి వాడి బోధనలు అంతరినీ కూడా సరే దూరం చేసి, ఆ భ్రష్టులైనటువంటి ఆ మనుషులందరినీ మీరు దూరం చేసుకొని రావాల్సిందిగా పిలుపునిస్తూ ముగిస్తున్నాను. క్రీస్తు నామములో మీకు అందరికీ మరొకసారి వందనాలు.